అమౌంట్ 1900 కోట్లు చెల్లించి ఉండాల్సి ఉండగా దాంట్లో 438 కోట్లు మాత్రమే చెల్లించి ఈ రోజు వరకు అన్ని పెండింగ్ పెట్టారు. ఆ 438 కోట్లు కూడా ఎవరికి సబ్సిడీ ఇచ్చారంటే వాళ్ళకి కావాల్సిన వాళ్లకు అనుయాయులకు తప్ప సరైన లబ్ధిదారులకు ఏమాత్రము చెల్లించడం అయితే ఈ రోజు వరకు జరగలేదు అధ్యక్ష. ఆ సబ్సిడీ అమౌంట్ మీరు ఎప్పటి లోపల చెల్లిస్తారు? ఎంపీఎస్ఎంఈలకు ఏమైనా ఛార్జీలు తీసుకుంటారా? అలాగే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అధ్యక్ష, ప్లీజ్ కూర్చోండి, కనీసం ప్లీజ్ కూర్చోండి. దగ్గర పెద్ద పెద్ద కంపెనీలకు వీళ్ళు ఎన్నో రకాల ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఎంఎస్ఎంఈలకు ఇవ్వడం లేదు. ఎంఎస్ఎంఈలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు అందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వము దానికోసము సెంట్రల్ ప్రభుత్వము ఇక్కడ చేస్తూ ఉంటే వీళ్ళేమో తనకు కావాల్సిన వాళ్ళకు లూలు లాంటి కంపెనీలకు ఇంకొక కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప చేయడం తప్ప ఇవ్వడం అధ్యక్ష. మంత్రి గారు కూర్చో. అధ్యక్ష, గౌరవ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకున్న అధ్యక్ష ఈ ప్రశ్న అడిగినందుకు. అయితే ఎంఎస్ఎంఈస్ గడిచిన కోవిడ్ క్రమేణా ఎంఎస్ఎంఈస్ని ఫార్మలైజ్ చేయడానికి ఒక విధి విధానం కావాలని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యమ్ ఆధార్ సర్టిఫికేట్ ఏదైతే ఎంఎస్ఎంఈని ఫార్మలైజ్ చేయడానికి ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారు కోవిడ్ టైం నుంచి చూసుకుంటే 2020 సంవత్సరానికి 38,000, 21కి 1,21,000, 22కి 2,13,000, 23కి 3,20,000, 24కి 5,71,000, అలాగే 25లో 6,95,000, ఈ 26వ సంవత్సరంలో 79,000 రిజిస్ట్రేషన్ అయ్యే అధ్యక్ష. అంటే ఉద్యమ్ సర్టిఫికేట్ ద్వారా ఒక ఎంఎస్ఎంఈని రిజిస్టర్ చేసుకోవడానికి ఒక విధి విధానం అనేది కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది అధ్యక్ష. అయితే దీంట్లో కేవలం ఏంటంటే ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ కింద బ్యాంకుకి సర్టిఫికేట్ చూపించడానికి దీని రిజిస్ట్రేషన్ జరిగింది. దీనికి ప్రధానంగా కంపెనీ తాలూకు పేరు, పాన్ కార్డు, లేకపోతే ఆధార్ కార్డు, లేకపోతే ఇంకా కంపెనీ ప్రొపరేటర్ వివరాలు గట్టా పెట్టడం జరిగింది అధ్యక్ష. పైగా ఒక పర్సన్కి 5 ఎంఎస్ఎంఈలు 5 ఉద్యమ సర్టిఫికేట్ల కన్నా ఎక్కువ ఉండకూడదని కూడా ఒక రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే ప్రధానంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా రాజ్యసభలో 3,000 ఎంఎస్ఎంఈస్ మూతపడ్డాయని ఒక క్వశ్చన్కి మూతపడ్డాయని అది ఉద్యమ సర్టిఫికేట్స్ ద్వారా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అయితే ఉద్యమ సర్టిఫికేట్లో అనేక కారణాల మీద క్యాన్సిల్ అవ్వచ్చు, క్లోజ్ అవ్వచ్చు అధ్యక్ష. దాన్ని సిక్ ఇండస్ట్రీస్ కింద మనం చెప్పడానికి లేదు అధ్యక్ష. నా ఆన్సర్లో లేదు అన్న చెప్పడానికి 3,000 ఇండస్ట్రీస్ మూతపడ్డాయని చెప్పడానికి లేదన్న దానికి పూర్తిగా వివరాలు అధ్యక్ష. అందులో కారణాలు కూడా అనేకమైన కారణాలు అధ్యక్ష. అంటే అమెండ్మెంట్ ఆఫ్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్లో కూడా క్యాన్సిలేషన్ అవుతుంది అధ్యక్ష. అలా చేంజ్ ఆఫ్ ప్రొపరైటర్ ఆర్ ఓనర్షిప్ మీద కూడా చేంజ్ అవుతుంది అధ్యక్ష. చేంజ్ ఆఫ్ అడ్రస్ మీద కూడా క్యాన్సిలేషన్ అవుతుంది అధ్యక్ష. చేంజ్ ఆఫ్ స్టేట్ ఆర్ చేంజ్ ఆఫ్ డూప్లికేట్ ఉద్యోగ్ ఆధార్ మెమరాండమ్ ఆర్ ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్డ్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్, చేంజ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ ఆర్ క్లోజర్ ఆఫ్ బిజినెస్, అనేక కారణాల మీద ఒక ఉద్యమ సర్టిఫికేట్ అనేది క్యాన్సిలేషన్ ఆర్ క్లోజర్ అవుతుంది అధ్యక్ష. దాని మీద కేంద్ర రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకి 3,000 ఇండస్ట్రీస్ మూతపడ్డాయన్న ఉద్యమ సర్టిఫికేట్ బేస్ చేసుకొని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడాల్సింది ఒక సిక్ ఇండస్ట్రీని కానీ స్ట్రెస్డ్ ఇండస్ట్రీని కానీ దేని బేస్ చేసుకొని నిర్ధారిస్తారని కానీ. అయితే ప్రధానంగా స్ట్రెస్డ్ ఇండస్ట్రీస్ అనేది కొంచెం అంటే కొంచెం ఎంఎస్ఎంఈ అనేది కొంచెం సర్వైవల్ ఇబ్బంది పడుతున్నట్టు ఇండస్ట్రీ, సిక్ అనేది క్లోజర్ కొంచెం ఇబ్బంది అయ్యి బాగా ఇబ్బందులు ఉన్నటువంటి ఇండస్ట్రీ అధ్యక్ష. ప్రధానంగా దాంట్లో బ్యాంకర్స్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్లో స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ అధ్యక్ష. దాంట్లో స్ట్రెస్డ్ ఇండస్ట్రీస్ అయితే 2 ఈఎంఐల కన్నా ఓవర్డ్యూ ఉన్నవాళ్ళు, అలాగే సిక్ ఇండస్ట్రీస్ అనేది 3 ఈఎంఐల కన్నా ఓవర్డ్యూ ఉండేవాళ్ళు, అలాగే డిఫాల్ట్ జిఎస్టీ ఫైలింగ్ 3 months కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళు స్ట్రెస్డ్ ఇండస్ట్రీ అధ్యక్ష. అలాగే 12 months కన్నా ఎక్కువ ఉండే వాళ్ళు సిక్ ఇండస్ట్రీ అధ్యక్ష. అలాగే పవర్ కన్జంప్షన్లో కూడా 2 కన్సిక్యూటివ్ క్వార్టర్స్లో కన్జంప్షన్ 25% కన్నా తక్కువ అవుతే అప్పుడు స్ట్రెస్డ్ ఇండస్ట్రీస్ కింద పరిగణిస్తారు అధ్యక్ష. మరి అలాగే 50% కన్నా తక్కువగా ఉంటే దాన్ని సిక్ ఇండస్ట్రీలోకి తీసుకెళ్తారు అధ్యక్ష. దీనికి ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే గడిచిన 18 నెలల్లో అన్ఎంప్లాయ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి సంస్కరణలు ఈరోజు ఈ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా మేము చెప్పింది వాస్తవాలు అధ్యక్ష. ఎందుకంటే 18 months కాల పరిమితంలో ఎంఎస్ఎంఈకి ఒక మంచి ఈకో సిస్టమ్ రావాలి, ప్రతి ఒక్కరూ కూడా 1 family 1 entrepreneurకి అడాప్ట్ చేసుకునే దిశగా ఈరోజు కార్యాచరణ చేయాలంటే ప్రభుత్వం విధి విధానాల్లో ఏం చేయాలన్నది ఒక కార్యరూపం చేశాం అధ్యక్ష. దానికోసం అని చెప్పి
వచ్చినటువంటి ఫలితాలు కూడా నేను చెప్పాలి అధ్యక్ష. ప్రతి క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే లేదా స్పెసిఫిక్ టు ద క్వశ్చన్ చెప్తున్నాను అధ్యక్ష. గడిచిన దీంట్లో పిఎంఈజీపీలో సంవత్సరానికి సగటున 110 కోట్లు అయితే ఈరోజు 200 కోట్ల వరకు ఉపయోగంలోకి వెళ్తుంది అధ్యక్ష. CGTMSCలో 2300 సగటున గత 5 ఏళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగితే ఈ ప్రభుత్వంలో సుమారు 10,000 కోట్లు CGTMSCలో యూటిలైజేషన్కి వెళ్ళింది అధ్యక్ష. అలాగే బ్యాంకు రుణాల్లో కూడా సగటున సంవత్సరానికి 48,000 కోట్లు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగితే ఈ ప్రభుత్వంలో 97,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ద్వారా వెళ్తుంది అధ్యక్ష. అలాగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తాను అధ్యక్ష. అలాగే ముద్రా లోన్లో కూడా 13,000 కోట్లు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అయితే ఈ ప్రభుత్వంలో 20 కోట్లు యూటిలైజేషన్కి వెళ్ళారు అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్కి కూడా CDP ప్రోగ్రామ్ ఒకటి ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ CDP ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష 200 కోట్లతో. అలాగే ఏపీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు 100 కోట్లు కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి ఎందుకంటే CGTMSMEలో 75% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ అడిషనల్గా 20%కి 100 crores ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ అంటే అనేకమైన ప్రశ్నలు అధ్యక్ష, అవన్నీ కూడా చెప్పాలి. పంపించండి. మరి అలాగే వాళ్ళు అడిగింది మూడు ప్రధానమైన ప్రశ్నలు. టెక్నాలజీ సెంటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సార్ ఇప్పుడు ఇది క్వశ్చన్ అవర్, ఇది అదే ప్రతి సమాధానం కాదు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గవర్నమెంట్ అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కూర్చోండి. అలాగే MSME పార్క్స్ కూడా 175 MSME పార్క్స్ ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దశగా ఈరోజు MSME పార్క్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా గడిచిన 18 నెలల కాలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అచీవ్మెంట్స్ అధ్యక్ష. మరి ముఖ్యంగా సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్స్ మీద ప్రధానంగా నేను చెప్పాలి అధ్యక్ష. ఈరోజు గౌరవ సభ్యులు ఇన్సెంటివ్స్ మీద అడగడం జరిగింది అధ్యక్ష. సుమారు 1,500 కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వగా అందులో 438 కోట్లు MSME ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అదనంగా మినాయించిగా ఈరోజు 438 కోట్లు MSME ఇండస్ట్రీస్ జరిగింది. అది కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా అందరికీ వచ్చేలాగా 20%, 40% అలా కొంతమందికి ఎవరైతే కొంచెం సిక్గా ఉండి కొంచెం ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి 40% ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ముఖ్యంగా ప్రతి SC సోదరులు ఎవరైతే చెప్తున్నారో మొత్తం SC సోదరులు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్లు అందరికీ కూడా 20% ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొదట్లో 230 కోట్లు ఇవ్వగా తర్వాత ఎవరైతే ఇబ్బందులు ఉన్నామో మాకు కొంత చేయూతను కల్పించాలి, మా అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన వస్తే మళ్ళీ సంక్రాంతి టైంలో 58 కోట్లు అదనంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి కూడా 20% ఆఫ్ ది పెండింగ్ ఇన్సెంటివ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇన్సెంటివ్ సిక్ అండ్ రివైవల్, ఆంధ్రప్రదేశ్ సిక్ అండ్ రివైవల్ స్ట్రెస్డ్ ఇండస్ట్రియల్ పాలసీ మీద కూడా మనం అనేకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా కావాలంటే గౌరవ సభ్యులకి లేదు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్ గా ఒక సిక్ ఇండస్ట్రీ ఈరోజు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఎంప్లాయ్మెంట్ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఎవరైతే గత ప్రభుత్వం చేసుకున్న నిర్ణయాల వల్ల చాలా ఇండస్ట్రీస్ కొన్ని ఇబ్బందులకు వెళ్ళాయి అధ్యక్ష. అలాగే 20% ఇవ్వడం వల్ల ఇంట్రెస్ట్ గా సరిపోతుంది. సబ్సిడీ అనేది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్ కింద 1,500 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మరో 3,000 కోట్లు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి అలాగే ర్యాంప్ ప్రోగ్రామ్ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. ర్యాంప్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో 8 ప్రోగ్రామ్ జరిగాయి. రివర్స్ బయర్స్